చిత్తూరు జిల్లా ఎర్రతివారిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీవై పార్టీ కాన్వాయ్పై వైసీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత గ్రామంలో ఘటన జరిగింది. వైసీపీ నేతలు 10 వాహనాలపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా ఎర్రతివారిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీవై పార్టీ కాన్వాయ్పై వైసీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత గ్రామంలో ఈ ఘటన జరిగింది. వైసీపీ నేతలు 10 వాహనాలపై రాళ్లతో దాడికి పాల్పడ్డారని బీసీవై ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వర్మ. పవన్, కాసేపటి క్రితమే ఈ దాడి అయితే చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సదుం మండలం ఎర్రతివారిపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ ప్రచారం కోసం బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తన అనుచరులతో పాటు అక్కడ వచ్చి ఆ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే సందర్భంలో ఆయనకు Y+ కేటగిరీ భద్రత ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సిఆర్పిఎఫ్ వెహికల్స్ తో పాటు ఇతర కాన్వాయ్ కూడా ఊర్లోనే పార్క్ చేసి ప్రచారానికి అని చెప్పి లోపలికి వెళ్లడం జరిగింది. ఇదే సందర్భంలో కొంతమంది వైసీపీ నేతలు అక్కడికి చేరుకున్నట్టుగా వైసీపీ కార్యకర్తలు వాహనాలు ధ్వంసం చేశారని చెప్పి కూడా అక్కడ బీసీవై పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ దాదాపు 10 వెహికల్స్, అందులో సిఆర్పిఎఫ్ వెహికల్ తో పాటు మిగతా వెహికల్స్ పైన కూడా కొంతమంది వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఆ వాహనాలను కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కూడా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. దీనిపైన ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని రామచంద్ర యాదవ్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. తాము ప్రచారం చేసుకునే వెలుసుబాటు కూడా వైసీపీ నేతలు కల్పించడం లేదంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆయన పొంగనూరు నియోజకవర్గంతో పాటు మంగళగిరిలో కూడా 2 చోట్ల కూడా ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనే ప్రచారంలో రామచంద్ర యాదవ్ ఈ గ్రామానికి, ఎర్రతివారిపల్లి గ్రామానికి రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ వర్మ.